హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్. ఎవరైతే స్టూడెంట్స్ ఏపీ హైకోర్ట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేస్తున్నారో, నోటిఫికేషన్కి అప్లై చేసి ఉన్నారో, మీ అందరూ కూడా ఏపీ హైకోర్టుకి సంబంధించి పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేయండి అని చెప్పేసి వీడియో అడగడం జరిగింది. ఎస్ఆర్ను సో రిక్వెస్ట్ చేసిన మాదిరిగానే ఏపీ హైకోర్టుకి సంబంధించిన ఎగ్జామినర్ పేపర్ని ఈరోజు నేను డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. ఈరోజు మనం డిస్కస్ చేసే పేపర్ 20th January 2023 నాడు కండక్ట్ చేసిన ఒక రియల్ పేపర్. సో ఈరోజు మనం తీసుకునే 40 క్వశ్చన్స్ని మీరు థరోగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇంగ్లీష్లో వచ్చే 40 క్వశ్చన్స్ కనుక మీరు థరోగా చేయగలిగితే మీకు జాబ్ సెక్యూర్ అయిపోయినట్టే, అవునా కదా. జిఎస్ అండ్ ఇంగ్లీష్ మోస్ట్ ఇంపార్టెంట్, మీకు తెలుసు, అవునా. సో మనం అన్ని కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ డిస్కస్ చేద్దాం. అండ్ ఈ వీడియో అనేది ఓన్లీ ఏపీ హైకోర్టుకి సంబంధించిన ఆస్పిరెంట్స్కే మాత్రమే కాకుండా ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకు కూడా రెలవెంట్గా ఉండబోతుంది. రైట్, ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నారా మీ లోపల? బ్యాంక్ పిఓ క్లర్క్స్ ఉన్నారా? స్టేట్ గవర్నమెంట్ ఎస్ఐ కానిస్టేబుల్ టెట్ డిఎస్సి ఆర్ వేరే ఎగ్జామ్స్ ఉన్నారా? సో మీ అందరు కూడా ఈ వీడియో చాలా రెలవెంట్ అవబోతుంది. తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. రైట్, ఎవరైతే కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ నా నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారో మీరు మన యాప్ డౌన్లోడ్ చేయొచ్చు. యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో నేను పిన్ చేసి పెట్టా. ఆ లింక్ యూస్ చేసుకొని మీరు మన కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ ఇంగ్లీష్ ట్రబుల్స్. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ కావాలి అంటే మన యాప్లో ఉన్న మిషన్ ఇంగ్లీష్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఏపీ హైకోర్టు వాళ్ళైనా, ఎస్ఐ కానిస్టేబుల్ ఎవరైనా కూడా. అండ్ ఎస్ఎస్సి ప్రిపరేషన్ చేసే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే బ్యాంక్ ఎస్ఎస్సి ప్రిపరేషన్, మీరందరూ కూడా బ్యాంక్ ఎస్ఎస్సి ఇంగ్లీష్ కోర్సులో ప్రిపరేషన్ చేసుకోవచ్చు. మీరు మన యాప్ డౌన్లోడ్ చేసి పెయిడ్ కోర్సెస్లో డెమో వీడియోస్ ఉంటాయి, చెక్ చేసుకొని ఇమీడియట్గా ఎన్రోల్ అయిపోయి మీ ఇంగ్లీష్ ప్రిపరేషన్ని బూస్ట్ చేసుకోండి ఇమీడియట్గా. ఓకేనా? రైట్. సో మీకు కనుక ఎన్రోల్మెంట్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే మీ క్వైరీస్ అన్నీ కూడా మీరు ఈ నెంబర్కి కాల్ చేసి వాట్సాప్ చేసి సాల్వ్ చేసుకోవచ్చు. మీకు పర్చేస్ రిలేటెడ్, జాయిన్ అయ్యే రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మా టీం మీకు థరోగా గైడెన్స్ ఇచ్చి ఎన్రోల్ చేయిస్తారు. ఓకేనా? 7780623633. డౌట్ ఉంటే ఇమీడియట్గా మీరు కాల్ చేయండి. ఓకే, ఒకసారి కోర్సెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూడండి. ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపరేషన్ చేసే ఆస్పిరెంట్ ఉన్న, సిహెచ్ఎస్ఎల్ ప్రిపరేషన్ ఆర్ ఎంటీఎస్ ప్రిపరేషన్ చేసే ఆస్పిరెంట్స్ ఉంటే 499 రూపీస్కి కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ మన దగ్గర ఉంది. 400+ వీడియోస్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బ్యూటిఫుల్గా క్యూరేట్ చేయబడిన ఒక లవ్లీ స్ట్రాటజిక్ అప్రోచ్లో ఉన్న ఒక కోర్స్ అనమాట. మీరు ఒక్కసారి దీంట్లో ఎన్రోల్ అయితే మీకు ఇంగ్లీష్లో ఫుల్ మార్క్స్ సెక్యూర్ అయిపోయినట్టే, అన్ని ఏరియాస్ కవర్ అవుతాయి. ఏ హైకోర్టు ప్రిపరేషన్ చేసే ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే మిషన్ ఇంగ్లీష్ కోర్స్లో మీరు ఎన్రోల్ అయిపోయి మీ ఇంగ్లీష్ వరీస్ని సాల్వ్ చేసుకోవచ్చు. 399 రూపీస్కి 3 months యాక్సెస్ వస్తుంది. ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా, టెట్ డిఎస్సి ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఎస్ఐ కానిస్టేబుల్ ఏపీ అండ్ తెలంగాణ మెయిన్గా 399 రూపీస్కి 3 months కోర్సు అండ్ 599 రూపీస్కి 6 months కోర్స్ మిషన్ ఇంగ్లీష్ అనే పేరుతో కనిపిస్తుంది. మీరు ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎన్రోల్ అయిపోయి ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఓన్లీ ఒకాబులరీ కావాలంటే ఒకాబ్ బూస్టర్ కూడా కోర్స్ ఉందన్నమాట. 99 రూపీస్ పే చేస్తే కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ఒకాబులరీ కవర్ అవుతుంది. సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఈడియమ్స్, వన్ వర్డ్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, బ్లాక్ బుక్ ఎక్స్ప్లెనేషన్ అన్నీ కూడా మీకు కోర్సులో వచ్చేస్తాయి. ఓకే, 99 రూపీస్కి. రైట్, అండ్ టెస్ట్ సిరీస్ కూడా ఉంది. మీకు వచ్చిన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎంతవరకు ఉంది, ఎంత లెవెల్లో ఉంది చెక్ చేసుకోవాలనుకుంటే క్వాలిటీ టెస్ట్ మార్క్స్ 49 రూపీస్కి మీరు పే చేసి 10 క్వాలిటీ మార్క్స్ అటెంప్ట్ చేసి మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నుంచి మనం క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. 40 క్వశ్చన్స్ నుంచి 80 క్వశ్చన్ వరకు ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఉన్నాయి పేపర్లో. మనం దీన్ని ఆన్సర్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ది అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఓకే, ఈ వర్డ్కి యాంటోనిమ్ చెప్పమని అడుగుతున్నారండి. అప్సెట్ అంటే సాడ్గా ఉండడం. సాడ్గా ఉండడం అనే వర్డ్కి మనం ఆపోజిట్ వర్డ్ చెప్తే అది ఏమవుతుంది? హ్యాపీనెస్ అవుతుందండి. నో, వీ నీడ్ అ వర్డ్ దట్ క్యాన్ గివ్ అస్ అ సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్. అది ఎక్కడ ఉందో ఒకసారి వెతకండి. చాలా సింపుల్గా లాజికల్గా ఆన్సర్ చేసేయచ్చు. హిస్ కోచ్ వాస్ డాష్. డిస్ట్రెస్డ్ అంటే స్ట్రెస్లో ఉన్నాడు, సాడ్గా ఉన్నాడు. ఇది ఆన్సర్ నెగిటివ్ అయిపోతుంది, ఆన్సర్ కాదండి. పర్టర్బ్డ్ అన్నా కూడా మీనింగ్ డిస్టర్బ్డే అండి, అవునా కదా. ఇఫ్ ఐ సే ఐ యామ్ పర్టర్బ్డ్, దట్ సింప్లీ మీన్స్ ఐ యామ్ డిస్టర్బ్డ్. నేను డిస్టర్బ్ అయిపోయి ఉన్నాను అని చెప్పాలి అంటే నేను యూస్ చేసే వర్డే అవుతుంది పర్టర్బ్డ్. ఇది కూడా ఒక నెగిటివ్ వర్డ్, సినోనిమ్ అవుతుంది. కానీ ఆపోజిట్ వర్డ్ అయితే కాదు కదా, మనకి ఆపోజిట్ వర్డ్ కావాలి, అందుకే ఇది ఆన్సర్ కాదు. రైట్, ఎలైటెడ్ అది పక్కన పెడితే డిస్టర్బ్ అనేది కూడా ఒక నెగిటివ్ వర్డ్ అవుతుంది, ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది సార్? ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 3. ఎందుకు? ఎలేషన్ అంటే హ్యాపీనెస్ అనమాట. రైట్, ఎలైటెడ్ ఈస్ ది ఓన్లీ వర్డ్ దట్ క్యాన్ గివ్ అస్ అ సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ కావాలి అంటే మీకు ఓన్లీ ఈ వర్డ్ నుంచి వస్తుంది. అండ్ ఇది జుబిలేషన్ని కూడా చూపిస్తుంది, అవునా. హ్యాపీనెస్ అనుకోవచ్చు, జుబిలేషన్ అనుకోవచ్చు, ఎక్స్టసీ అనుకోవచ్చు. హ్యాపీనెస్కి రిలేటెడ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి యాంటోనిమ్ అవ్వచ్చు. సో దట్స్ వై ఎలైటెడ్ అనేది ఆన్సర్ అవ్వచ్చు. రైట్, ఒకాబ్ ఎక్కువ చదువుకోండి. ప్రతి కాంపిటిటివ్ ఎగ్జామినేషన్లో ఒకాబ్ వైటల్ రోల్ ప్లే చేస్తుంది గ్రామర్తో పాటు. ఇంట్రెస్టింగ్ కదా. ఒకాబ్ని చాలామంది యాక్చువల్గా అండర్ ఎస్టిమేట్ చేస్తారు. అది చాలా ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఎగ్జామినేషన్లో వస్తాయి, మార్క్స్ అయితే ఇస్తుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 2 ఆఫ్ దిస్ వీడియో, సెలెక్ట్ ద కరెక్ట్ సెంటెన్స్. ఓకే, ఏపీ హైకోర్టు ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ క్వశ్చన్స్ మంచి క్వాలిటీ క్వశ్చన్స్ వస్తాయండి. సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ స్టాండర్డ్లో వస్తాయి. సో దీనికి మంచి ప్రిపరేషన్ అయితే అవసరం ఉంది. సో థరోగా ప్రిపరేషన్ చేసుకోండి. రైట్, ఓకే. ద ఎబిలిటీస్ ఆఫ్ ద షేర్పాస్ టు బ్రేవ్ ద వ్యాగరీస్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్స్ హ్యావ్ హెల్ప్ దెమ్
కమ్ అ లాంగ్ వే ఫ్రమ్ బీయింగ్ జస్ట్ పోర్టర్స్ టు బీయింగ్ మౌంటైనియర్స్. ఓకే, చూస్తే క్లియర్గా దీని మీనింగ్ ఏంటి అంటే షెర్పాస్ అనే ఒక ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్చువల్గా కూలీలు అనమాట. వాళ్ళు మౌంటైన్స్ పైకి లగేజ్ని ఎత్తుకెళ్ళే కూలీలు. వాళ్ళలో ఉన్న ఎబిలిటీ యాక్చువల్గా వాళ్ళు మౌంటైనర్స్ అయ్యేలాగా పనికొచ్చింది అని చెప్తుంది స్టేట్మెంట్. ఎబిలిటీస్ ఆఫ్ ద షెర్పాస్ టు బ్రేవ్ ద వ్యాగరీస్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే వ్యాగరీస్ సింప్లీ మీన్స్ సడన్ చేంజెస్ ఇన్ సంథింగ్, సడన్ చేంజెస్ ఇన్ సంథింగ్ ఆర్ డిఫికల్టీస్ ఇన్ సంథింగ్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇలా మీరు లాజికల్గా చదువుకోండి. వ్యాగరీస్ అంటే మీనింగ్ ఏంటి, సడన్ చేంజెస్ ఇన్ సంథింగ్ ఆర్ డిఫికల్టీస్ ఇన్ సంథింగ్. ఓకే, దేంట్లో అయినా సడన్గా వచ్చే చేంజెస్ కానీ దేంట్లో ఉన్న డిఫికల్టీస్ కానీ ఛాలెంజెస్ కానీ ఎప్పుడైనా మీరు చెప్పాలి అంటే ఇఫ్ యూ వాంట్ టు టాక్ అబౌట్ డిఫికల్టీస్ ఆర్ ఛాలెంజెస్ ఇన్ సంథింగ్, ఛాలెంజెస్ చెప్పాలి అంటే మనం యూస్ చేసే వర్డ్ అవుతుంది వ్యాగరీస్ అండి. అవునా, దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ కూడా నేను మీకు ఇస్తాను సెంటెన్స్లో. బట్ మీరు నోట్బుక్ పట్టుకొని ఫాస్ట్గా రాస్తూ ఉండండి. రైట్, మీరు రిక్వెస్ట్ చేశారు, నేను మీకు వీడియో ఇస్తున్నాను, తప్పకుండా మీకు హెల్ప్ అవుతుందని ఫీల్ అవుతున్నాను. ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, సో ఇప్పుడు చూస్తే ద ఎబిలిటీస్ ఆఫ్ ద షెర్పాస్ టు బ్రేవ్ ద వ్యాగరీస్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ హ్యావ్ హెల్ప్డ్. ఇక్కడ సబ్జెక్ట్ కనిపిస్తుంది, నెక్స్ట్ హ్యావ్ హెల్ప్డ్ వర్బ్ కనిపిస్తుంది. అవునా, నెక్స్ట్ ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. ఇది ప్రాపర్ ఫ్లోలో ఉందండి, దీంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఎబిలిటీస్ ఆఫ్ ద ఆల్టిట్యూడ్ హ్యాస్ హెల్ప్డ్. ఎబిలిటీస్ ప్లూరల్ అయినప్పుడు హ్యాస్ రాదు, ఇది రాంగ్, హ్యావ్ రావాలి. ఒకసారి కనిపించడానికి ఇలా పెడతాను మీకు, ఇక్కడ హ్యాస్ రాదండి, దట్స్ వై ఇది రాంగ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఆప్షన్, ద వ్యాగరీస్ ఆఫ్ ద ఆల్టిట్యూడ్స్ టు బ్రేవ్ ద షెర్పాస్ హ్యాస్. మళ్ళీ అదే ప్లూరాలిటీ తోటి మీకు సింగులారిటీస్ రాదు. ఎనీవే ఒకవేళ రాయాలనుకున్నా కూడా ఇది ప్రాపర్గా లేదు, సో దట్స్ వై ఆన్సర్ కాదు. హై ఆల్టిట్యూడ్స్ అనేది కూడా ప్లూరలే, మళ్ళీ హ్యాస్ ఎందుకు వస్తుంది, రాంగ్. ఏ విధంగా చూసుకున్నా కూడా మీరు అన్ని ఎలిమినేషన్ చేయొచ్చు. ఆప్షన్ మాత్రం 1. ప్రిపరేషన్ చేస్తే ఇది ఎలా ఆన్సర్ చేయాలో మీకు అర్థమైపోతుంది. మీకు ఇండైరెక్ట్గా ఇక్కడ అగ్రిమెంట్ క్వశ్చన్ ఉంది కదా, సింగులారిటీ ప్లూరాలిటీ చెక్ చేసే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ క్వశ్చన్. ఈ టాపిక్ని ఒకసారి నీట్గా చదువుకోండి. ఓకే, 100% మీకు మంచి ఐడియా వచ్చేస్తాయి. రైట్, సో ఇలా మీకు క్వశ్చన్స్ వస్తాయి. వ్యాగరీస్ అనే వర్డ్ని ఎలా యూస్ చేయాలని డౌట్ ఉంది కదా మీకు, ఒకసారి ఈ వీడియో పాస్ చేసి చదువుకోండి. కమా, షీ హ్యాడ్ హర్ ఓన్ స్టైల్ అండ్ వాస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద వ్యాగరీస్ ఆఫ్ ఫ్యాషన్. వ్యాగరీస్ అంటే మీనింగ్ ఏంటి సార్, సడన్ చేంజెస్ ఇన్ ఫ్యాషన్. ఆమె ఓన్ ఫ్యాషన్ సెన్స్ ఉంది యాక్చువల్గా. సో ఆమెకి ఫ్యాషన్లో వచ్చే కొత్త చేంజెస్ వల్ల పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. సడన్ చేంజెస్ వల్ల ఆమె ఇంపాక్ట్ కాదు, ఆమె ఓన్ స్టైల్ ఆమె యూస్ చేస్తుంది. సడన్ చేంజెస్ని ఇంగ్లీష్లో అంటారు, ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ని ఇంగ్లీష్లో అంటారు వ్యాగరీస్ అని. ఏమంటారు, వ్యాగరీస్. సో బ్యూటిఫుల్ అనమాట, ఇలాంటి వర్డ్స్ మీరు కూడా నేర్చుకోవాలి. రైట్, క్వశ్చన్ నెంబర్ 43, దీని ఆన్సర్ ఏమవుతుందో చూద్దాం. ప్రోవర్బ్ ఇచ్చారంట, ఏంటి, డిస్క్రెషన్ ఈస్ ద బెటర్ పార్ట్ ఆఫ్ వెలర్. కరెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే డిస్క్రెషన్ అంటే ఏంటో తెలియాలి. రైట్, మనం సమ్ టైమ్స్ వీడియోస్ చేసేటప్పుడు వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పేసి ఒక క్యాప్షన్ చూస్తూ ఉంటాం. సార్ వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్ అని చెప్పేసి. డిస్క్రిప్షన్ అంటే ఏంటి సార్ అంటే మీరు వీడియో చూడండి, మీ విచక్షణని యూస్ చేసి. విచక్షణ అనే వర్డ్ని ఇంగ్లీష్లో అంటారండి ఇలాగా, విచక్షణ. విచక్షణ ఎలా అంటామో మనము ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం దాన్నే అంటాము, తెలుగులో విచక్షణ అని, ఇంగ్లీష్లో అంటారు డిస్క్రిప్షన్ అని. ఏమంటారు యాక్చువల్గా డిస్క్రిప్షన్ అంటే ఏంటి సార్, యూజ్ యువర్ ఓన్ జడ్జ్మెంట్. అవునా కదా, రైట్. మీ ఓన్ అనాలిసిస్ వాడండి, మీ ఓన్ థాట్ ప్రాసెస్ వాడండి, అండ్ మీ మెంటల్ జడ్జ్మెంట్ వాడండి. మీ పర్సెప్షన్ యూస్ చేసి మీ జడ్జ్మెంట్ వాడుకొని ఏం చేయాలో ఏం చేయదో డిసైడ్ అవ్వండి. అవునా కదా. సో ఏదైతే డెసిషన్ తీసుకునే పవర్స్ మీ చేతిలో పెట్టడము అండ్ మీ ఆలోచన బట్టి డెసిషన్ తీసుకునే ఫ్రీడమ్ ఇవ్వడం ఇంగ్లీష్లో ఏమంటారు అంటే దట్ ఈస్ కాల్డ్ డిస్క్రెషన్. సో ఇప్పుడు చూడండి, డిస్క్రెషన్ ఈస్ ద బెటర్ పార్ట్ ఆఫ్ వేలర్. ఓకే, సో ఒకవేళ కనుక ధీరత్వం చూపించాలి అంటే, వేలర్ అంటే ధీరత్వం చూపించాలి అంటే దాంట్లో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే డిస్క్రెషన్ ఉండాలి. వార్స్ ప్రతిసారి అందరి మీద దండయాత్రలు చేసి గెలిచి అందరిని చంపడంలో నిజం చెప్పాలంటే బెటర్ అవుట్పుట్ ఏమి లేదు, దాంట్లో మంచి మెసేజ్ కూడా ఏమి లేదు. మంచి మెసేజ్ ఏంటి అంటే ప్రతిసారి ధీరత్వం చూపించకుండా, ప్రతిసారి గొడవలకు వెళ్ళకుండా, కొన్నిసార్లు గొడవలు లేకుండా ఇష్యూస్ని సాల్వ్ చేసుకుంటే పీస్తో సాల్వ్ చేస్తే చాలా బాగుంటుందని మీనింగ్ అనమాట. యుద్ధానికి వెళ్ళడం కంటే ఎక్కువ అవాయిడ్ చేయడమే ఎక్కువ ప్రిఫర్ చేయాలని. వన్ షుడ్ రన్ అవే ఫ్రమ్ డిఫికల్టీస్. ప్రాబ్లమ్స్ నుంచి దూరంగా పొమ్మని చెప్తుందా? నో. వేలియంట్ పర్సన్ ఈజ్ ఆల్వేస్ ఆనర్డ్. ఎవరైతే ధైర్యవంతుడు ఉంటాడో అతనికి ఆల్వేస్ మర్యాద దక్కుతుందనా ఈ స్టేట్మెంట్ చెప్తుంది? నో. ఇట్ ఈస్ వైజర్ టు అవాయిడ్ డేంజర్ దాన్ టు షో అన్నెసెసరీ బ్రేవరీ. అనవసరంగా గొడవలకు పోయి నేను సాల్వ్ చేస్తాను చెప్పేదానికంటే బెటర్ నువ్వు గొడవల్ని అవాయిడ్ చేయడమే. పీస్ఫుల్గా దాన్ని గొడవ వచ్చే సిచ్యువేషన్స్ ఉంటే పక్కకు తప్పుకొని పీస్ఫుల్గా వెళ్ళిపోవడం వల్ల గొడవలు ఆపడమే చాలా మంచి విషయం. ఎందుకంటే చాలా మంది యొక్క ప్రాణాలు పోతాయి వార్స్ వల్ల. ఎసార్ నో. సో డిస్క్రిప్షన్ ఈస్ ద బెటర్ పార్ట్ ఆఫ్ వెలర్. ధీరత్వంలో అసలైన ధీరత్వం ఎక్కడ ఉంటుందంటే యుద్ధాన్ని విరమించడంలోనే, అవునా, దూరంగా ఉండడంలో. బాగుందండి, అదొక ప్రోవర్బ్ స్టేట్మెంట్. ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, మీరు ఒకసారి నీట్గా ప్రిపరేషన్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 44, రీకన్సైల్ అనే వర్డ్ ఇస్తున్నారు, దానికి సినోనిమ్ అడుగుతున్నాను చూడండి. ఇక్కడ సేమ్ మీనింగ్ వచ్చే వర్డ్ చెప్పండి. ఇచ్చిన వర్డ్ ఏంటి అంటే రీకన్సైల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రీకన్సైల్ సార్? రీకన్సైల్ అన్నా రీకన్సైల్మెంట్ అన్నా ఎస్టాబ్లిషింగ్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ అగైన్. ఓకే, రీఎస్టాబ్లిషింగ్
రీ-ఎస్టాబ్లిషింగ్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ బిట్వీన్ పీపుల్. రీ-ఎస్టాబ్లిష్ ఫ్రెండ్లీ రిలేషన్ అంటే ఇద్దరు మనుషుల మధ్యలో ఇంతకుముందు ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉండేది, కానీ వాళ్ళ మధ్యలో గొడవైంది. వాళ్ళ మధ్యలో ఉన్న గొడవని సాల్వ్ చేసి మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేస్తే కనుక వాళ్ళ ఫ్రెండ్షిప్ని, దట్ ఈస్ కాల్డ్ రీకన్సైల్మెంట్. అంటే గొడవని సద్దు మనగేలా చేయడం, ఇద్దరిని కలిపేయడం, టూ పార్టీస్ని, దట్ ఈస్ కాల్డ్ రీకన్సైల్మెంట్. రీకన్సైల్కి సినోనిమే కావాలి కాబట్టి అదేమవుతుంది, అకామిడేషన్ అంటే మనం స్టే చేయడం అనమాట, రైట్. అది సెన్స్ ఏమైనా అవుతుందా? కాదండి, రైట్. ఏలియనేట్ అంటే ఇద్దరిని దూరంగా జరపడం అని చెప్పేసి, రైట్. సో ఇద్దరిని సపరేట్ చేయడము, అది కాదు ఆన్సర్. సెపరేట్ చేయడం కూడా ఆన్సర్ కాదు, నెగిటివ్ అవుతుంది. సో మనకి కావాలి సినోనిమ్. రీకన్సైల్ అంటే కలపడం, అది అవుతుంది రీఫార్మింగ్ అ బాండ్, రీఫార్మింగ్ ద కనెక్షన్ బిట్వీన్ పీపుల్, రీఫార్మింగ్ ద కనెక్షన్, రీస్టోరింగ్ ద కనెక్షన్, రీస్టోర్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్. ఎసార్ను రీస్టోర్ చేయడము, రీఎస్టాబ్లిష్ చేయడము, ఆర్ రీఫార్మ్ చేయడము, ఇవన్నీ సినోనిమ్స్ అవుతాయి కాబట్టి మనం ఆన్సర్ పెట్టొచ్చు. వొకాబులరీ చదువుకోండి, చాలా ఎక్కువ సార్లు వచ్చిన క్వశ్చనే అది. ఇంకో క్వశ్చన్ చూడండి, అసైన్ అనే వర్డ్ ఇచ్చారు, దానికి సినోనిమ్ అడుగుతున్నారు. మళ్ళీ ఒక క్వశ్చన్ వస్తుంది, ఆన్సర్ చేయండి. హీ వాజ్ అసైన్డ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆర్గనైజింగ్ అన్ ఆర్ట్ ఎగ్జిబిషన్. ఒకవేళ అదే స్టేట్మెంట్లో అసైన్కి బదులు ఉన్న పదం పెట్టాలంటే డిక్లైన్ పెట్టగలమా? నో. అతనికి ఒక బాధ్యత ఇవ్వబడింది. ఇఫ్ ఐ సే హీ హ్యాస్ బీన్ అసైన్డ్ అ టాస్క్, దట్ మీన్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డూయింగ్ దట్ టాస్క్ ఈస్ ఇన్వెస్టెడ్ ఇన్ హిమ్ యాక్చువల్లీ, రైట్. అది కదా దాని మీనింగ్. సో అసైన్ చేయడం అంటే అతని చేతికి ఒక పని ఇవ్వడం. అయితే మరి డిక్లైన్కి ఏమన్నా సంబంధం ఉందా? లేదండి, ఇది ఆపోజిట్ వర్డ్ అయ్యే ఛాన్స్ ఉంది, అసలు సంబంధం లేదు, అవునా. ప్రెఫర్ చేశారా అతన్ని, డిఫైన్ చేశారా, అలొకేట్ చేశారా, ప్రెఫర్ చేశారా, ఎక్కువ మొగ్గు చూపారు అతనికి ఇవ్వడానికి? కాదండి, రైట్. అతనికి ఆ టాస్క్ ఇచ్చారు అని చెప్పేసి రెస్పాన్సిబిలిటీ అని చెప్పేవాడు కాదు, రెస్పాన్సిబిలిటీ అనే వర్డ్. డిఫైన్ నిర్వచనం సంబంధం ఉందా? లేదు. మరి ఆన్సర్ ఏంటి? హీ వాజ్ అలొకేటెడ్, దట్స్ రైట్. అతనికి ఆ టాస్క్ ఇచ్చారు అన్నా, అతనికి అలొకేట్ చేయబడింది టాస్క్ అన్నా సెన్స్ ఏమవుతుంది కాబట్టి దట్ వర్డ్ కెన్ బికమ్ సినోనిమ్. సినోనిమ్ అడిగారు కాబట్టి ఆన్సర్ అలొకేషన్ అవుతుంది. క్యాప్ క్వశ్చన్స్ రిపీటెడ్ వస్తున్నాయి చూడండి. క్వశ్చన్ నెంబర్ 46, జంబుల్డ్ ఆర్డర్లో ఉన్న ఒక సెంటెన్స్ని అరేంజ్ చేయండి. సెంటెన్స్ జంబుల్, ఇది పారాజంబుల్ ఏం కాదు, సెంటెన్స్ జంబుల్ అంతే. ఓకే. యాండ్తో అయితే స్టార్ట్ కాదండి, ఏ లేదు. ఫస్ట్ చూసుకుంటే సిబిలో ఉంది కాంపిటీషన్. సి చూసుకుంటే హీరోయిక్ టేల్స్ ఆఫ్ మెన్ హూ కాంకర్డ్ ఇట్ అని చెప్తున్నారు. ఇట్ అంటే ఏంటో తెలవాలిగా ఫస్ట్. అసలు ప్రొనౌన్ ఎందుకు వచ్చింది? కనెక్షన్ లేదు, అందుకే సితో స్టార్ట్ చేయలేము. అయితే ఆప్షన్ 1 ఎలిమినేటెడ్, ఆప్షన్ 4 ఎలిమినేటెడ్. నౌన్ వచ్చిన తర్వాత ప్రొనౌన్ రావాలి, డైరెక్ట్గా ప్రొనౌన్ ఎందుకు వస్తుంది ఫస్ట్ స్టేట్మెంట్లో, అందుకే ఎలిమినేట్ చేస్తాం. బీతో స్టార్ట్ చేయొచ్చు. ద టాలెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్, అయితే మనం టాలెస్ట్ పీక్ గురించి మాట్లాడుతున్నాం, ఎత్తైన శిఖరం. ఓకే, దాన్ని రిప్లేస్ చేయడానికి ఇట్ కావాలి. నైస్. నౌన్ ఫస్ట్ వస్తుంది, నౌన్ని రిప్లేస్ చేయడానికి నెక్స్ట్ వస్తుంది ప్రొనౌన్, అవునా కదండి, రైట్. అయితే మనం దీనికి ప్రిఫరెన్స్ ఇస్తాం. బీ పక్కన డీనా ఏనా డిసైడ్ చేస్తే అయిపోతుంది, రైట్. సో ద టాలెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ అని చెప్పాక, ద టాలెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆ అండ్ మిస్టరీ. ఎత్తైన శిఖరం ప్రపంచంలో ఏదైతే ఉందో ఎవరెస్ట్ అండి, దాంట్లో చాలా అద్భుతాలు ఉన్నాయి అండ్ చాలా మిస్టరీస్ కూడా ఉన్నాయని చెప్పాలంటే టాలెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆ అండ్ మిస్టరీ. బీ తర్వాత డి సెట్ అవుతుంది, ఆ తర్వాత చూసుకోండి బీడీ తర్వాత ఏ. అండ్ ఇట్స్ లెజెండ్ ప్రిసీడ్స్ ద హీరోయిక్ టేల్స్ ఆఫ్ మెన్ హూ కాంకర్డ్ ఇట్. అండ్ గతంలో ఎవరెవరైతే దాన్ని కాంకర్ చేశారో అందరి యొక్క చరిత్ర అందరికీ తెలిసిందే, లెజెండ్ లాగా అందరూ వింటూ ఉన్నారు, రైట్. సో చూస్తే ప్రాపర్ కనెక్షన్ ఉంది ఏసీ మధ్యలో కూడా. సో దట్స్ వై ఆప్షన్ 2లో ప్రాపర్ సెంటెన్స్ ఆర్డర్లో ఉందన్నమాట, రైట్. అది మనం ఫైండ్ అవుట్ చేయాలి, దట్స్ ఇట్. క్వశ్చన్ నెంబర్ 46, సెంటెన్స్ జంబుల్ అంట. ఒక సెంటెన్స్లో ఉన్న పదాలని ఆర్డర్లో పెట్టడం ఎలా ఒకసారి చదువుకోండి, ఓకే. ప్రాక్టీస్ చేయాలి. గ్రామర్ తెలవాలి, లైట్గా మీకు కాంప్రిహెన్షన్ స్కిల్స్ ఉంటే బాగుంటుంది. సెంటెన్స్ కన్స్ట్రక్షన్ వస్తే ఇంకా మంచిది. క్వశ్చన్ నెంబర్ 47, పెద్దగా ఉందని భయపడకండి, క్లోజ్గా కాంటెక్స్ట్ రీడ్ చేస్తే ఆన్సర్స్ వచ్చేస్తాయి. సింపుల్. యాజ్ షీ ఫినిష్డ్ డ్రాయింగ్ ద డిజైన్ షీ గేజ్డ్ ఎట్ ఇట్ డాష్, నాట్ డేరింగ్ టు బిలీవ్ దట్ ఇట్ వాజ్ అ ప్రాజెక్ట్ హర్ హంబుల్ మైండ్ హ్యాడ్ డాష్ అండ్ ద డిజైన్ బిఫోర్ హర్ వాజ్ హర్ ఓన్ హ్యాండీవర్క్. ఆఫ్ డ్రాయింగ్ ఆ డిజైన్ అనేది కంప్లీట్ చేసేసిన తర్వాత ఆమె చూసి, షీ గేజ్డ్ ఎట్ ఇట్ సింప్లీ మీన్స్ షీ టుక్ అ గ్లాన్స్ ఎట్ ఇట్, చూసింది అని చెప్పేసి, రైట్. షీ గేజ్డ్ ఎట్ ఇట్ డాష్, నాట్ డేరింగ్ టు బిలీవ్ దట్ ఇట్ వాస్ అ ప్రాజెక్ట్ హర్ హంబుల్ మైండ్. ఆమె మైండ్లోంచి వచ్చిన ఇంత బ్యూటిఫుల్ ఆర్ట్ అని ఆమె అనుకోలేదన్నమాట. రిజల్ట్ వచ్చినాక చూసి ఆమె షాక్ అయిపోయిందని మీనింగ్, అవునా. సో అయితే చూస్తే షీ గేజ్డ్ ఎట్ ఇట్ డాష్, ఎలా గేజ్ చేసింది? నమ్మశక్యం కాని విధంగా అని చెప్పాలంటే మనం యూస్ చేసే వర్డ్ అవుతుంది ఇన్క్రెడ్యులస్లీ. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇన్క్రెడ్యులస్? క్రెడ్ అంటే బిలీఫ్ అండి, ఇన్క్రెడ్యులస్ అంటే మీనింగ్ ఏంటి అంటే, క్రెడ్యులస్ అంటే ఏదైనా ఈజీగా నమ్మేయడం, ఇన్ అంటే నాట్. సో ఏదైనా ఈజీగా నమ్మలేకపోవడం, మీనింగ్ ఏంటి అంటే అన్బిలీవబుల్, ఓకే. ఏదైనా కళ్ళ ముందు జరుగుతుంది, దాన్ని మనం ఈజీగా బిలీవ్ చేయలేకపోతున్నాం, ఓకేనా, రైట్. అన్బిలీవబుల్ అని చెప్పొచ్చు, లేకపోతే డౌట్ఫుల్, చూసేసి మనం దేనిదైనా కూడా ఇది రియలా లేకపోతే ఫిక్షనా
అర్థం కావట్లేదు అని మీరు డౌట్ఫుల్లో కనుక మీరు ఉంటే కనుక ఆ డౌట్ని క్రియేట్ చేసి ఒక వర్డ్ ఏమైనా కావాలి అంటే వి యూస్ ద వర్డ్ ఇన్క్రెడిలస్. ఓకే, క్రెడిలస్ పర్సన్ ఇస్ అ పర్సన్ హూ బిలీవ్స్ ఎవ్రీథింగ్ ఈజీలీ. ఇన్క్రెడిలస్ అనే పర్సన్ కొంచెం డౌట్ఫుల్గా చూస్తుంటాడు. అయితే ఇప్పుడు చూడండి, ఈ అమ్మాయి చూస్తే డిజైన్ ఫినిష్ చేసుకున్న తర్వాత చూస్తే అసలు నేనేనా ఇది వేసింది, నా మైండ్లోంచి హార్ట్ నుంచి వచ్చింది ఆ డిజైన్, అన్బిలీవబుల్ డిజైన్ చెప్పి నమ్మలేకపోతుంది. సో ఇన్క్రెడిలస్ అనే వర్డ్ ఫిట్ అవుతుంది. అటెంటివ్గా చూసిందనే సెన్స్ కాదు. ప్రూడెంట్ అంటే వైస్, వివేకం అనే సెన్స్లో ప్రూడెన్స్ యూస్ చేస్తాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ప్రూడెంట్? ప్రూడెంట్ అంటే మీనింగ్ వైజ్ అండి, విజ్డమ్, అవునా కదా, రైట్? వివేకానికి సంబంధం, వివేకవంతంతో ఇక్కడ సంబంధం లేదు, అవునా? వెహమెన్స్ అంటే గుర్తుపెట్టుకోండి, దేనైనా చాలా ఇంటెన్స్గా చేయడం, స్ట్రాంగ్గా చేయడం. ఇట్ షోస్ ది ఇంటెన్స్ ఫీలింగ్ ఆఫ్ అ పర్సన్, ఇంటెన్స్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అ పర్సన్. ఓకేనా? ఏదైనా ఫీలింగ్ని మనం చాలా ఇంటెన్స్గా కనుక చూపిస్తే దాని అంటారు వెహమెన్స్ అని. స్ట్రాంగ్ ఫీలింగ్స్ అనమాట. ఇంటెన్స్ అనే ఫీల్ అవ్వచ్చు, లేకపోతే స్ట్రాంగ్ అనే వర్డ్ తీసుకోవచ్చు. స్ట్రాంగ్ ఎక్స్ప్రెషన్స్ అంటారు వెహమెన్స్ అని. ఇవేవి కరెక్ట్ కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ వర్డ్ చూసి ఫస్ట్ బ్లాంక్లో పెట్టేసేయచ్చు. ఇన్క్రెడిలస్గా చూసింది. నాట్ డేరింగ్ టు బిలీవ్ దట్ ఇట్ వాజ్ అ ప్రాజెక్ట్ హర్ హంబుల్ మైండ్ హ్యాడ్ కన్సీవ్డ్. ఆమె బ్రెయిన్లో వచ్చిన ఆలోచనలా ఇది కనిపించలేదు. బ్యూటిఫుల్. ఓకే, ఇన్క్రెడిలస్ని సెంటెన్స్లో ఎలా వాడాలి అనే డౌట్ మీకుంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా చూడండి. షీ గేవ్ మీ అన్ ఇన్క్రెడిలస్ లుక్ వెన్ ఐ టోల్డ్ హర్ ద న్యూస్. నేను ఆ న్యూస్ ఆమెకు చెప్పినప్పుడు ఆమె నన్ను చాలా ఆశ్చర్యంగా చూసింది. అసలు ఇది నిజమా అబద్ధమా అర్థం కావట్లేదు. దట్ ఈస్ కాల్డ్ అన్ ఇన్క్రెడిలస్ లుక్. అంటే సార్ లుక్ ఒక నౌన్ అయితే ఇన్క్రెడిలస్ అవుతుంది ఒక అడ్జెక్టివ్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే వర్డ్ కాబట్టి, అవునా? సో ఇన్ఫ్యాక్ట్ ఈ యారోని ఇలా డ్రా చేస్తే బాగుంటుంది, రైట్? నౌన్కి ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తుంది కాబట్టి అడ్జెక్టివ్ అంటాం. ఓకే, ఒక ఐడియా కోసం మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 48. ఇంగ్లీష్లో క్వశ్చన్స్ ఈజీగానే వస్తాయండి. అండ్ ఈ పేపర్ని మనం 2 హాఫ్స్లోకి డివైడ్ చేద్దాం. పార్ట్ 1, పార్ట్ 2. ఇది ఫస్ట్ పార్ట్, దీంట్లో 20 క్వశ్చన్స్, నెక్స్ట్ పార్ట్ ఇంకొక 20 క్వశ్చన్స్, ఎందుకంటే వీడియో లెందీ అయిపోయే ఛాన్స్ ఉంది, అవునా? అందుకోసం దాన్ని డివైడ్ చేద్దామండి, రైట్? చలో, క్వశ్చన్ నెంబర్ 48. రిఫైన్డ్ అవుట్లుక్ ఇస్ ద మార్క్ ఆఫ్ మోడర్న్ లైఫ్. మోడర్న్ లైఫ్ బతకాలి అంటే, అందరికీ నచ్చేలా బతకాలి అంటే అందరూ పాష్గా బతకాలి. రిఫైన్డ్ అవుట్లుక్ కావాలి, అవునా? క్లాసీ డ్రెస్సింగ్ స్టైల్ కావాలి, క్లాసీ వాచెస్ అండ్ క్లాసీ డ్రెస్సింగ్ స్టైల్, పైనుంచి కింద వరకు బ్రాండెడ్ ఉంటే కనుక ఎలిగెంట్గా కనిపిస్తాయి. దాన్నే మనం అంటాం ఎలిగెన్స్, అవునా? చూస్తే లగ్జరియస్గా కనిపించడాన్ని, బేసికల్గా లగ్జరియస్ లుక్ మెయింటైన్ చేయడం, ఓకేనా? లగ్జరియస్ లుక్ని మెయింటైన్ చేయడానికి ఇంగ్లీష్లో అంటారు. దట్ ఈస్ కాల్డ్ ఎలిగెన్స్. సంథింగ్, ఇఫ్ ఐ సే సంథింగ్ ఈస్ ఎలిగెంట్, నథింగ్ ఈస్ వెరీ స్టైలిష్. ఇఫ్ ఐ సే అ పర్సన్ ఈస్ లుకింగ్ ఎలిగెంట్ టుడే, ఈస్ లుకింగ్ వెరీ స్టైలిష్ అండ్ లగ్జరియస్, రైట్? బ్రాండెడ్ అనమాట, అలాగా. సో ఎక్స్పోజ్డ్కి సంబంధం లేదు, మనకి సేమ్ వర్డే కావాలి, బికాస్ సినోనిమ్ అడుగుతున్నారు ఇక్కడ. ఎలేటెడ్ అంటే హ్యాపీనెస్, సంబంధం లేదు. ఎగ్జాక్ట్ సంబంధం లేదు. ఆన్సర్ ఏమవుతుందండి, ఎలిగెంట్. ఎలిగెన్స్ అంటేనే స్టైల్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 49, ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఇట్ వుడ్ డాష్ అ బుక్ టు లిస్ట్ ఆల్ ద రేసెస్ అండ్ అవార్డ్స్ హీ హ్యాస్ వన్. నేను చెప్పే వీడియో మీకు ఏమైనా స్పీడ్ అనిపిస్తే మీరు వీడియో ఎవ్రీ టైం పాజ్ చేసుకోండి, పాజ్ చేసుకొని ట్రై చేసి వినండి, మంచిగా అర్థమవుతుంది. ఇట్ వుడ్ డాష్ అ బుక్ టు లిస్ట్ ఆల్ ద రేసెస్ అండ్ అవార్డ్స్ హీ హ్యాస్ వన్. అతని లైఫ్లో అతను విన్ అయిన రేసెస్ని, అతను పొందిన అవార్డ్స్ని కనుక చెప్పాలంటే ఒక బుక్కే రాయాల్సి వస్తుంది. అన్ని గెలిచాడు అని మీనింగ్ అనమాట. అయితే సార్ దీని మీనింగ్ ఏమవుతుంది, ఇక్కడ ఏం రావాలి? గైస్, వి యూజ్ అన్ ఎక్స్ప్రెషన్ కాల్డ్ ఇట్ వుడ్ టేక్ అ బుక్. ఇట్ వుడ్ టేక్ అని చెప్పేసి మనం ఒక ఎక్స్ప్రెషన్ రాస్తాము. ఇమాజిన్ నేను ఇప్పుడు క్లాస్ చెప్తుంటే ఇండియాకి ఇంగ్లాండ్కి టెస్ట్ మ్యాచ్ నడుస్తుంది అండ్ ఇది 5th డే. ఇండియా సేవ్ చేయాలి మ్యాచ్ని, లేకపోతే అయితే ఆడితే కనుక డ్రా అవుతుంది. 6 వికెట్స్ ఉన్నాయి, ఆ 6 వికెట్స్ పడిపోయాయి అనుకోండి, ఇండియా విల్ లూస్ ద మ్యాచ్. ఓకే, ఇప్పుడు నేనేమన్నా డే మొత్తం ఆడేసి 6 వికెట్స్ ఆపాలి అంటే, ఇంకా చాలా ఓవర్స్ ఉన్నాయి, 6 వికెట్స్ ఆపాలంటే ఇట్ వుడ్ టేక్ అ మిరాకిల్. ఏమంటాం యాక్చువల్గా, ఇట్ వుడ్ టేక్ అ మిరాకిల్ టు సేవ్ దిస్ మ్యాచ్. అయితే సార్ మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు, ఇట్ వుడ్ ఎక్స్ప్రెషన్తో పాటు మనకి ఎప్పుడైనా కూడా టేక్ అనే వర్బ్ని మనం యూజ్ చేసి చెప్తూ ఉంటాం అనమాట. వి సే ఇట్ వుడ్ టేక్ అ బుక్, ఇట్ వుడ్ టేక్ అ మిరాకిల్ టు డూ సంథింగ్. వి ఆల్వేస్ సే ఇట్ వుడ్ టేక్ అ మిరాకిల్ టు డూ సంథింగ్, ఇట్ వుడ్ టేక్ అ బుక్ టు డూ సంథింగ్. ఇది ఒక ఎక్స్ప్రెషన్ అనమాట. యూ హ్యావ్ టు యూస్ దిస్ ఫ్రేజ్ లైక్ దిస్. అయితే ఇట్ వుడ్ తర్వాత వుడ్ ప్లస్ V1 యూసేజ్ వస్తుంది. మోర్ ఓవర్ మోడల్ కాబట్టి టేకెన్ యూస్ కరెక్ట్ కాదు, టేకింగ్ యూసేజ్ కరెక్ట్ కాదు. ఎందుకు? ఇది V3 అవుతుంది, ఇది V4 అవుతుంది, మనకేమో V1 కావాలి. అది టుక్ కూడా కాదు, ఇది V2 అయిపోతుంది. దట్స్ వై ఇది కూడా రాంగ్ అనమాట. ఆన్సర్ 4. సో మనం ఇలా యూజ్ చేయొచ్చు అనమాట. ఐసే ఇట్ వుడ్ టేక్ అ మిరాకిల్ టు సేవ్ ద మ్యాచ్ టుడే. హోల్ డే ఆడాలి ప్లేయర్స్ అందరూ, రైట్? సేవ్ చేయాలి, అలా చెప్తాం అనమాట. క్వశ్చన్ నెంబర్ 50 అండి. ఇక్కడ ఏం కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, మళ్ళీ సెంటెన్స్ అరేంజ్మెంట్ వస్తుందన్నమాట. 3తో 2తో 1తో అన్నిటితో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం 1తో స్టార్ట్ చేద్దాం. టు జస్టిఫై దేర్ అని చెప్పేసి వస్తుంది. ప్రొనౌన్ ఫస్ట్ స్టేట్మెంట్లో అయితే రాదు, ఆ లాజిక్లో 4 రాంగ్. 2 తీసుకుంటే ఎన్వీ కంఫర్ట్స్ ద మెడియోకర్ సూతెస్ దేర్ వరీస్, రైట్? ఏదైతే ఈర్ష ఉంటుందో, ఈర్ష వేరే వాళ్ళ దగ్గర ఏదైనా ఉంది అది నాకు కూడా ఉంటే బాగుండు అనే ఈర్ష ఏదైతే ఉంటుందో అది మెడియోకర్ పీపుల్కి, యావరేజ్ పీపుల్కే కంఫర్ట్ని ఇస్తుంది. ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళకి కాదు,
యావరేజ్ పీపుల్కి, అవునా కదా, రైట్. ఎన్వి కంఫర్ట్స్ మెడియోకో సూతెస్ దేర్ వరీస్, వాళ్ళ లోపల ఏవైతే వాళ్ళు కోల్పోయాని ఫీల్ అవుతున్నారో, వాళ్ళ దగ్గర లేవు అని ఫీల్ అవుతున్నారో, ల్యాకింగ్ థింగ్స్ ఉంటాయో వాటిని ఉంటే అని బాగుండని ఊహించుకొని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. యావరేజ్ పీపుల్, ఓకేనా. యావరేజ్ పీపుల్ని చెప్తాం మనం మెడియోకర్ అనే వర్డ్తో. సూతింగ్ అంటే రిలాక్సేషన్ కలిగించడం, అవునా. ఓకే, సరే. ఇది స్టేట్మెంట్ స్టార్ట్ అవడానికి బాగానే ఉందండి, సూపర్గా ఉంది. ఎన్వి కంఫర్ట్స్ ద మెడియోకర్ సూతెస్ దేర్ వరీస్. ఓకే, మెడియోకర్ పీపుల్ కోసం వస్తుంది దేర్ అనే ప్రొనౌన్, బాగుంది. ఇది నౌన్, అందుకే ఇక్కడ వస్తుంది ప్రొనౌన్, బాగుంది. ఇప్పుడు చూడండి, ఎన్వి కంఫర్ట్స్ ద మెడియోకర్ సూతెస్ దేర్ వరీస్ తర్వాత 4 పెడితే అండ్ ఫైనలీ ఇట్ రాట్స్ అని చెప్పేసి వస్తుంది. ఫైనలీ ఇట్ రాట్స్ దెయిర్ సోల్స్ అలోయింగ్ దెమ్ టు, ఇది బాగుందండి. అలోయింగ్ దెమ్ టు, అలోతో పాటు ఎప్పుడైనా కూడా మనకి 2 రావాలి, అవునా. సో 4 తర్వాత 1 రావడం అబ్సల్యూట్లీ కరెక్ట్. ఈ కనెక్షన్ స్ట్రాంగ్గా మ్యాచ్ అవుతుంది. సో 4-1 ఇక్కడ చూస్తే పక్కనే ఉన్నాయి, అబ్సల్యూట్లీ అండి, ఇది కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇంకా, ఓకేనా. చదువుకోండి ఇంకా 4-1 తర్వాత టు జస్టిఫై దెయిర్ మీన్నెస్ అండ్ దెయిర్ గ్రీడ్, ఆ తర్వాత డైరెక్ట్గా పెట్టండి 3 అంటిల్ దే బిలీవ్ దీస్ టు బి వర్చ్యూస్. ఓకే, సూపర్గా సెట్ అవుతుంది. ఈ 4-1 కనెక్షన్ చూసి ఫిక్స్ అయిపోవచ్చు 100% ఆన్సర్ ఏంటి అంటే 2-4-1-3. ఇలా మీకు లోపల నుంచి మీ ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అయితే, కామన్ సెన్స్ అయితే చెప్పేస్తుంది స్టేట్మెంట్ ఎలా ఫ్లో అయితే బాగుంటుంది అని చెప్పేసి. వర్డ్స్ని కనెక్ట్ చేస్తూ ఉండడానికి ట్రై చేయండి. ఇంగ్లీష్ సెంటెన్సెస్ కన్స్ట్రక్షన్ పైన ఫోకస్ ఎక్కువ చేయండి. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 51, 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ అడుగుతున్నారు. సమ్మన్ హూ రిగార్డ్స్ ద వరల్డ్ యాజ్ ఎర్ కంట్రీ, ప్రపంచం మొత్తం నాదే, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం నా దేశమే అని ఫీల్ అయ్యే మనిషి ఎవరైనా ఉంటే వాళ్ళని ఏమంటారు? కాస్మోపాలిటన్ అంటారండి. ఏమంటారు యాక్చువల్గా? నా దేశం చాలా పెద్దది, ఇన్ఫ్యాక్ట్ ప్రపంచమే నా దేశం, ప్రపంచం అంతా నా ఊరు, దాంట్లో ఉన్న జనాలందరూ కూడా నా వాళ్ళని ఫీల్ అయ్యే వాళ్ళు కాస్మోపాలిటన్ పీపుల్ అంటారు అనమాట, రైట్. సో దట్ ఈస్ కరెక్ట్. ఇంటర్నేషనల్ ఎసెన్స్ ఇస్తుంది కాస్మోపాలిటన్, ఇట్ సింప్లీ మీన్స్ వరల్డ్లీ, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు అనే మీనింగ్. వరల్డ్లీ అనే సెన్స్ రావచ్చు, లేకపోతే యూ కెన్ ఆల్సో డిరైవ్ అ సెన్స్ ఆఫ్ ఇంటర్నేషనాలిటీ. ఇంటర్నేషనల్ అనే సెన్స్ కూడా, గ్లోబల్ అనే సెన్స్ కూడా మీరు డిరైవ్ చేసుకోవచ్చు. గ్లోబల్ అవేర్నెస్ మెయింటైన్ చేసే పర్సన్, ఇంటర్నేషనల్ ప్రెజెన్స్ మెయింటైన్ చేసే పర్సన్ కాస్మోపాలిటన్ అవుతాడు. ఓకే, ఫిలాంథ్రపిస్ట్ అంటే కైండ్ హార్టెడ్ పర్సన్, ఆన్సర్ కాదండి. క్యానిబల్ ఈజ్ అ పర్సన్ హూ ఈట్స్ హ్యూమన్ ఫ్లెష్, మనిషి యొక్క ఫ్లెష్ని తినేవాడు ఎవరైనా ఉంటే క్యానిబల్స్ అంటారు, అలాంటి వాళ్ళు ఉంటే క్యానిబల్స్ అంటారు. ప్రాసెస్ని క్యానిబలిజం అంటాం. ఓకే, రైట్. ఆప్టిమిస్ట్ ఈజ్ అ పాజిటివ్ మైండెడ్ పర్సన్, ఇది కూడా కాదు. సో ఈ 3 పదాలకి సంబంధం లేదు. వీటి మీనింగ్స్ నేను ఓరల్గా చెప్పా, రాసుకోండి. ఆప్టిమిస్ట్ అంటే పాజిటివ్ మైండెడ్ పర్సన్. ఓకే, రైట్, రాసుకోండి ఫాస్ట్గా. సో కాస్మోపాలిటన్ అనేది డైరెక్ట్ ఆన్సర్. 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ చదవండి. నెక్స్ట్ క్వశ్చన్, యాంటనిమ్ ఈస్ రిక్వైర్డ్. సో వాట్ ఈస్ ద వర్డ్ దట్ ఈస్ గివెన్? కంపోజర్. Composure of the King Malta was uncommon for everyone in the court. What is the meaning of the word composure? Guys, composure anna calmness anna stability anamata. Composure means calmness. Okay, imagine that you are actually undergoing a very stressful situation. You are dealing with a very stressful or a problematic issue. దాన్ని కూడా మీరు చాలా బ్యాలెన్స్డ్గా, కామ్గా, బ్యాలెన్స్డ్గా, కలెక్టివ్గా, బ్యాలెన్స్డ్ అంటాం, లేకపోతే కలెక్టివ్గా డీల్ చేస్తున్నారు అనుకోండి. ప్లాన్డ్గా, కలెక్టివ్గా, ప్లాన్డ్గా. యాక్చువల్లీ ఎవరికైనా ట్రబుల్స్ వచ్చాయంటే మనుషులు దే యూస్ టు ర్యాటల్, వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు యాక్చువల్గా. అలా కాకుండా కామ్గా, కంపోజ్డ్గా విషయాన్ని డీల్ చేస్తున్నాం అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ కంపోజర్. కామ్నెస్, షోయింగ్ సమ్ బ్యాలెన్స్. వీఆర్ మెయింటైనింగ్ అవర్ ఎమోషనల్ బ్యాలెన్స్ వెన్ వీఆర్ యాక్చువల్లీ ఇన్ ట్రబుల్. పీపుల్ యూస్ టు గెట్ ప్యానిక్డ్, బట్ మనం మాత్రం కంపోజ్డ్గా ఉంటాం. అలా బ్యాలెన్స్డ్గా, కలెక్టివ్గా ఉండడం, అవునా కదా, రైట్. ప్లాన్డ్గా ఉండడం, ప్రిపేర్డ్గా ఉండడం, అవునా కదా, రైట్. సో ఈ అన్ని సెన్సెస్ వస్తాయి మీకు ఏ వర్డ్ నుంచి అంటే కంపోజ్ నుంచి. ఓకే, అడిగింది ఏంటి? యాంటనిమ్. టెన్షన్ చూసి, టెన్స్డ్ సిచ్యువేషన్స్ చూసి మనిషి బ్యాలెన్స్డ్గా రియాక్ట్ అయితేనేమో కంపోజ్డ్గా ఉన్నట్టు. ఆపోజిట్లో మనిషి చాలా టెన్స్డ్గా ఫీల్ అవుతే టెన్షన్ అనే వర్డ్ వస్తుంది. నర్వస్గా ఫీల్ అవ్వడం, ఇలాంటి వర్డ్స్ కావాలి. ప్రిపేర్డ్నెస్ సినోనిమ్ అవుతుంది. కరేజ్, ధైర్యం ఉండాలి, ఇలా ఉండాలంటే సినోనిమ్ అవుతుంది. జెస్చర్ ఒక సైగా, సంబంధం లేదు, ఆన్సర్ అవుతుందండి ఆపోజిట్లో నర్వస్నెస్. దీస్ ఆర్ ఆల్ పాజిటివ్ వర్డ్స్ అండ్ నర్వస్నెస్ ఈజ్ ది ఓన్లీ నెగిటివ్ వర్డ్. ఇంకేముంది, అదే కదా ఆన్సర్ కావాలి, చూసుకోవచ్చు. ఓకే, స్టేట్మెంట్ యొక్క మీనింగ్, మాల్టాలో ఉన్న కింగ్ యొక్క కంపోజర్ చూస్తే అసలు లోకంలో ఇలాంటి మనిషి ఉంటాడా? ప్రతి ఒక్క ప్రెజర్ సిచ్యువేషన్ ఇంత కూల్గా డీల్ చేస్తాడండి, అలా అనమాట, రైట్. చూసి అందరూ షాక్ అయ్యారు. సో కంపోజర్ అంటామండి. క్వశ్చన్ నెంబర్ 53, రాజన్ కమ్యూనికేటెడ్ హిజ్ ఒపీనియన్ డాష్ అస్. విసే రాజన్ కమ్యూనికేటెడ్ హిజ్ ఒపీనియన్ టు అస్. అబౌట్ అని చెప్పేసానము, విత్ అని చెప్పేసానము, ఫ్రమ్ అనము, కమ్యూనికేట్ టు. ఓకేనా, సో విసే కమ్యూనికేట్ యువర్ ఒపీనియన్ టు. ఓకే, సో చూస్తే కమ్యూనికేట్ టు అనే యూసేజ్ కరెక్ట్ అవుతుందండి, రైట్. కమ్యూనికేట్ యువర్ ఒపీనియన్ టు సమ్వన్, కమ్యూనికేట్ టు సమ్వన్, దట్ ఈస్ ది ఎక్స్ప్రెషన్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ మీకు 2 యూసేజ్ రావాలి, దట్స్ ఇట్, ఈజీ మార్క్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 54, ఇలా మీరు బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోండి, వొకాబులరీ కవర్ చేయండి, సెంటెన్స్ కన్స్ట్రక్షన్ నేర్చుకోండి, అండ్ ప్యాసేజ్ చేయడం నేర్చుకోండి. ఇంగ్లీష్లో మంచి మార్క్స్ మీకు వస్తాయి. ఓకే, గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ని ఫైండ్ అవుట్ చేయండి.
కాంపిటీషన్ వాస్ టు హ్యావ్ టేకెన్ ప్లేస్ ఇన్ ద కన్వెన్షన్ హాల్ బట్ హ్యాడ్ టు బి క్యాన్సిల్డ్ ఎట్ ద లాస్ట్ మూమెంట్. ఇది బాగానే ఉంది. నెక్స్ట్ చూడండి, కన్వెన్షన్ హాల్ వాస్ టు హ్యావ్ టేకెన్ ప్లేస్. కాంపిటీషన్ జరగాల్సి ఉంది కన్వెన్షన్ హాల్లో, అయితే కన్వెన్షన్ హాల్ జరగాల్సిందని చెప్పేసి చెప్పాం కదా, ఇది రాంగ్ ఉంది అవునా. కాంపిటీషన్ హ్యాడ్ టు బి క్యాన్సిల్డ్, కాంపిటీషన్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది ఎట్ ద లాస్ట్ మూమెంట్, ఓకే. బట్ ద కన్వెన్షన్ హాల్ వాస్ టు హ్యావ్ టేకెన్ ప్లేస్ ఇన్ కన్వెన్షన్ హాల్ జరగాల్సింది కాదు, కాంపిటీషన్ జరగాల్సింది కన్వెన్షన్ హాల్లో. ఇక్కడ మళ్ళీ కన్వెన్షన్ హాల్ జరగాల్సిందని మీనింగ్ వస్తుంది. రాంగ్ గైస్, ఆప్షన్ 3 రాంగ్. ద కాంపిటీషన్ ఇన్ ద కన్వెన్షన్ హాల్ వాస్ టు హ్యావ్ టేకెన్ ప్లేస్ బట్ ఎట్ ద లాస్ట్ మూమెంట్ హ్యాడ్ టు బి క్యాన్సిల్. లాస్ట్ మూమెంట్ హ్యాడ్ టు బి క్యాన్సిల్డ్, ఇట్ హ్యాడ్ టు బి క్యాన్సిల్ ఎట్ ద లాస్ట్ మూమెంట్. సో ఇక్కడ లాస్ట్ మూమెంట్ హ్యాడ్ టు బి క్యాన్సిల్ అని చెప్పేసి అనలేము. సో లాస్ట్లో ఇక్కడ ప్రాబ్లం ఉంది అవునా. ఆప్షన్ 4 రాంగ్. ఆన్సర్ ఆప్షన్ 1. ఫ్లోలో ప్రాపర్గా ఉన్న స్టేట్మెంట్ ఆప్షన్ 1. సెంటెన్స్ కన్స్ట్రక్షన్ మీద ఎక్కువ స్ట్రెస్ ఇస్తున్నారు ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్లో, ఒకసారి ఫోకస్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 55. ఎవ్రీ ఏజ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ఇట్స్ ఓన్ యునిక్ డాష్, ఇట్స్ ప్రిఫరెన్సెస్ అండ్ డాష్, ఇట్స్ డిఫైనింగ్ డ్రెస్ అండ్ బిహేవియరల్ కోడ్స్, ఇట్స్ బెంచ్ మార్క్స్ ఆఫ్ గ్రేట్నెస్ అండ్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్క మనిషిలో ఉన్న ప్రతి ఒక్క ఏజ్లో ఉన్న గ్రూప్లో ఉన్న పర్సన్స్ కూడా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంటారు. వాళ్ళ ఆలోచనలు వేరే ఉంటాయి, డ్రెస్సింగ్ స్టైల్ వేరే ఉంటుంది, ప్రిఫరెన్సెస్ వేరే ఉంటాయని చెప్తుంది స్టేట్మెంట్. ఎవ్రీ ఏజ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ఇట్స్ ఓన్ యునీక్ పెక్యూలియారిటీసా, డిస్టింక్షన్ అంటే డిఫరెన్సెస్ అని అలా ఉంచండి, సింప్లిసిటీసా లేకపోతే అబ్నార్మాలిటీసా లేకపోతే ఏంటండి, పెక్యూలియారిటీస్ బాగానే ఉందండి రైట్. చూడండి, పెక్యూలియారిటీస్ అంటే వింత, ఒక్కొక్క డిఫరెంట్ బిహేవియర్ని ఒక్కొక్క ఏజ్లో చూపించడానికి మనం అంటాం పెక్యూలియర్ బిహేవియర్ ఇస్ స్ట్రేంజ్ బిహేవియర్, స్ట్రేంజ్గా ఉంటుంది అనమాట రైట్. ఒక్కొక్క పర్సన్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఒక్కొక్క ఏజ్లో స్ట్రేంజ్గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది, వింతగా బిహేవ్ చేస్తుంటుంది. సో పెక్యూలియారిటీ సిట్స్ ఓవర్ హియర్. ఇట్స్ ప్రిఫరెన్సెస్ అండ్ ప్రీజుడిస్ అంటే ఏంటి సార్ మీనింగ్? బయాస్డ్ ఒపీనియన్స్. యాక్చువల్లీ మనకున్న ఒపీనియన్స్ కనుక మనకి సంబంధించినంత వరకు కనుక రైట్ అనిపిస్తూ ఉండి అండ్ మనకు నచ్చింది మనం రైట్ అని వేరే వాళ్ళ గురించి ఆలోచించకుండా మనం కనుక అవతల వాళ్ళు చేసింది రాంగ్ అని చెప్పామనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ప్రీజుడిస్. అంటే ఫేవర్ చేయడం, మనకి సంబంధించిన థాట్సే రైట్, వేరే వాళ్ళందరూ రాంగ్. అది జనరేషన్తో మారుతూ ఉంటుందండి ఐడియాలజీ. ఎస్ఆర్ నో, అందుకే పెద్దల ఐడియాలజీ చిన్నల ఐడియాలజీతో మ్యాచ్ కాదు యాక్చువల్గా, అవునా కదా. సో ప్రీజుడిసెస్ ఉంటాయి అనమాట రైట్. సో అలా చెప్పొచ్చు అనమాట. సో పర్ఫెక్ట్గా ఉంది స్టేట్మెంట్. ఎవ్రీ ఏజ్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ఇట్స్ ఓన్ యూనిక్ పెక్యూలియారిటీస్, ఇట్స్ ప్రిఫరెన్సెస్. సో ఇలా మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసేచ్చు అనమాట. ఆప్షన్ 1 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, లెట్ us మూవ్ టు our 56th క్వశ్చన్. ఓకే, ఈ వీడియోలో లాస్ట్ 4 క్వశ్చన్స్ అనమాట. ప్రాక్టీస్ చేయండి కుమార్. ఇక్కడ కూడా సెంటెన్స్ యొక్క ప్రాపర్ అరేంజ్మెంట్ అడుగుతున్నారు, దీని ఆన్సర్ ఏమవుతుంది? అక్విజిషన్ హ్యాస్ లెడ్ టు అండ్ లోన్లీనెస్ ఇన్ లైఫ్, కాన్ఫ్లిక్ట్స్ ఇన్ సొసైటీ, ద ఐడియా ఆఫ్ మెటీరియల్. ఓకే, డీతో 2 ఆప్షన్స్, సి ఏతో కనిపిస్తున్నాయి. డీతో చూస్తే ద ఐడియా ఆఫ్ మెటీరియల్ అక్విజిషన్. ఓకే, మనుషులు సంపదనని సంపాదించాలి, డబ్బును సంపాదించాలి, ప్రాపర్టీస్ సంపాదించాలి, మెటీరియల్ అక్విజిషన్ అంటాం. ఏమంటే యాక్చువల్గా ఫిజికల్ వరల్డ్లో ఉన్న సంపదని కొల్లగొట్టాలి అనే ఆలోచన. మెటీరియలిస్టిక్ వరల్డ్ అంటే అదనమాట. సో మెటీరియల్ అక్విజిషన్ అనేది కనుక ఐడియా ఉంటే ఆ ఐడియా నుంచే అన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ది ఐడియా ఆఫ్ మెటీరియల్ అక్విజిషన్ హ్యాస్ లెడ్ టు కాన్ఫ్లిక్ట్స్ ఇన్ సొసైటీ అండ్ లోన్లీనెస్ ఇన్ లైఫ్. మనుషులు ప్రాపర్టీస్ కోసము, ల్యాండ్స్ కోసం, మనీ కోసం గొడవలకి వెళ్తారు అండ్ వాళ్ళ రిలేషన్స్ని ఖరాబ్ చేసుకుంటారు, లోన్లీనెస్ కూడా ఫీల్ అవుతారు అనమాట. యాక్చువల్గా గొడవలు వస్తాయి అండ్ లోన్లీనెస్ ఫీల్ అవుతారు అని చెప్పేసి చెప్తుంది స్టేట్మెంట్. సో అయితే డీతో పాటు ఏ రాయొచ్చు అనమాట. డీతో బిగిన్ కావాలి, నెక్స్ట్ ఏ రావాలి. ఇది కనిపిస్తుంది. ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఐడియా ఆఫ్ మెటీరియల్ అక్విజిషన్ హ్యాస్ లెడ్ టు కాన్ఫ్లిక్ట్స్ ఇన్ సొసైటీ అండ్ లోన్లీనెస్ ఇన్ లైఫ్. దట్స్ ఇట్, ప్రాపర్ ఫ్లోలో ఉంది రైట్. అందుకే ఆన్సర్ ఏమవుతుంది? డిఎస్సిబి. సెంటెన్స్ అరేంజ్మెంట్ చాలా సింపుల్ అండి. మీరు ఎక్కువగా ఇంగ్లీష్ చదువుతున్న పర్సన్ అయితే కనుక రీడింగ్ హ్యాబిట్స్ మీకుంటే మీరు పక్కా ఆన్సర్ చేసేస్తారు క్వశ్చన్ని. ఓకే రైట్. క్వశ్చన్ నెంబర్ 57. అ స్పీచ్ దట్ ఈస్ గివెన్ స్పాంటేనియస్లీ వితౌట్ ఎనీ ప్రీ మెడిటేషన్. ముందే అనుకోకుండా, ప్రిపరేషన్ ఏమీ చేయకుండా సడన్గా ఇచ్చే స్పీచ్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏమని అంటారు? మోనోలాగ్ అంటారా? మోనోలాగ్ ఈజ్ 1 వే స్పీచ్. ఒక మనిషి అతని స్పీచ్ అతను చెప్పుకుంటూ పోయి వేరే వాళ్ళ మాట ఏంటో వినట్లేదు అనుకోండి, 1 వే స్పీచెస్ ఆర్ కాల్డ్ మోనోలాగ్స్ యాక్చువల్లీ రైట్. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. సోలిలాక్వీ అంటే ఏంటి? తనలో తను మాట్లాడుకోవడం. ఇఫ్ అ పర్సన్ ఈస్ టాకింగ్ టు హిమ్సెల్ఫ్, ఇఫ్ అ పర్సన్ టాక్స్ టు హిమ్సెల్ఫ్, దట్ ఈస్ బేసిక్లీ కాల్డ్ సోలిలాక్వీ. అవునా కదా? అంటే మీనింగ్ ఏంటి? ఒక మనిషి అతనిలో అతనే మాట్లాడుకుంటుంటాడు, వేరే వాళ్ళతో కమ్యూనికేట్ కాడు, నడుచుకుంటూ వెళ్తుంటాడు, బట్ అతనితో అతనే మాట్లాడుకుంటూ వెళ్తుంటాడు. దట్ ఈస్ కాల్డ్ సోలిలాక్వీ. సోల్ మీన్స్ సింగిల్, లోక్వీ మీన్స్ టాక్, అలా వస్తుంది అనమాట. సో రైట్ నా వీ డోంట్ వాంట్ ఆప్షన్ 1, వీ డోంట్ వాంట్ ఆప్షన్ 2. ప్రిపరేషన్ లేకుండా ఇచ్చే స్పీచ్ని అంటారు ఇంగ్లీష్లో ఎక్స్టెంపోర్. ఏమంటారు యాక్చువల్గా? ఎక్స్టెంపోర్. దట్ ఈస్ ది డైరెక్ట్ ఆన్సర్. సడన్గా వచ్చాం అనుకోకుండా ఒక టాపిక్ మీద అందరితో స్పీచ్ ఇచ్చేస్తున్నాం, మాట్లాడుతున్నాం మనం, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టెంపోర్. సడన్ అన్ప్లాన్డ్ స్పీచెస్ ఆర్ కాల్డ్
ఎక్స్టెంపోర్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. వాట్ అబౌట్ రెఫరెండమ్? ఒక ఐడియా గురించి, నోషన్ గురించి అందరి నుంచి ఒపీనియన్ ఆర్ ఓటింగ్ కనుక కలెక్ట్ చేసి దట్ ఈస్ కాల్డ్ రెఫరెండమ్. రైట్ నౌ వీ డోంట్ వాంట్ దిస్. ఆప్షన్ 3 కూడా రాంగ్ అనమాట. ఇలా మీరు ఒక్కొక్క వర్డ్ని స్టడీ చేయండి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటాం. క్వశ్చన్ నెంబర్ 58. ఐ డు నాట్ క్లెయిమ్ ఇఫ్ ఐ ఆమ్ ఆల్వేస్ కరెక్ట్. నేను ఆల్వేస్ కరెక్టే అని నేను క్లెయిమ్ చేయట్లేదు, నేనే రైట్ అని నేను చెప్పట్లేదు అని చెప్పాలంటే ఐ డు నాట్ క్లెయిమ్ ఇఫ్ అని చెప్పేసి అన్నామండి మనం. ఇఫ్ ఇక్కడ సెట్ అవ్వట్లేదు, విసే ఐ డు నాట్ క్లెయిమ్ దట్ ఐ ఆమ్ ఆల్వేస్ కరెక్ట్. దట్ సూట్స్ మచ్ బెటర్. అందుకే ఇక్కడ ఇఫ్ తీసేసేయండి, దట్ పెట్టండి. ఆప్షన్ 1లో ఎర్రర్ ఉంది. 1ని మార్క్ చేయండి, డైరెక్ట్గా మీకు మార్క్ పడిపోయింది అంతే. ఓకేనా? సో ఈజీ క్వశ్చన్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 59. ద మోర్ వీ క్లైంబ్డ్ ద డాష్ ఆర్ డెస్టినేషన్ సీమ్. గైస్, ఇది డబుల్ కంపారిజన్ రిలేటెడ్ క్వశ్చన్. డబుల్ కంపారేటివ్. ఎంత ఎక్కువ మేము ఎక్కుతూ ఉంటే అంత డెస్టినేషన్ ఇంకా దూరంగానే అనిపిస్తుంది. కొండ ఎక్కుతున్నాం, ఇంకా టాప్కి వెళ్ళట్లేదు, ఇంకా వెళ్తున్నాం కానీ అది రావట్లేదు దగ్గరికి, అవునా? ఇంకా డిస్టెన్స్ దూరం అనిపిస్తుంది. ద మోర్ వీ క్లైంబ్డ్ ద డాష్ ఆర్ డెస్టినేషన్ సీమ్. దూరంగా అనిపిస్తుందని చెప్పాలంటే వీ నీడ్ అ వర్డ్ దట్ కెన్ గివ్ అస్ అ సెన్స్ ఆఫ్ ఫార్. ఫార్కి కంపారిటివ్ డిగ్రీ అవుతుందండి ఫార్దర్. గుర్తుపెట్టుకోండి, ఫార్ డిగ్రీస్ వస్తుంది చూడండి. ఫార్ అనేది పాజిటివ్ డిగ్రీ, దాని కంపారిటివ్ డిగ్రీ ఫార్దర్, అండ్ సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది ఫార్దెస్ట్. Right, degrees of comparison question easy to answer, right? So this is called positive degree and this is called comparative degree and this is called superlative degree. అలా చూసుకుంటే ఫర్దెస్ట్ అనేది నెక్స్ట్ అనే సెన్స్ ఇస్తుంది, అది కరెక్ట్ కాదు. ఫర్దర్ కాదు, ఫార్ అనే సెన్స్ కావాలి. అది కూడా సూపర్లేషన్లో కాదు, కంపారిజన్లో. ఆన్సర్ ఆప్షన్ 4. ద మోర్ వీ క్లైంబ్డ్ ద ఫార్దర్ అ డెస్టినేషన్ సిమ్. దట్ ఈస్ హౌ వి ఆన్సర్ ఇట్. క్వశ్చన్ నెంబర్ 60. రైట్, రీసెంట్లీ ఐ రెడ్ డాష్ ది అవుట్ బ్రేక్ ఆఫ్ యాంగర్ డాష్ సమ్మన్ బీయింగ్ కాల్డ్ అన్ ఆంటీ. ఓకే, right, recently I read by a, read about a, read of a, read from a. I read about something, right? మనం దేని గురించి చదువుతున్నామని చెప్పామంటే చదివాము అని చెప్పాలంటే we use the expression I read about the outbreak, right? We always read about things. అయితే about fix అవుతుంది, అందుకే ఆన్సర్ ఆప్షన్ 2 పెట్టి చదువుదాం. రీసెంట్లీ ఐ రెడ్ అబౌట్ ది అవుట్ బ్రేక్ ఆఫ్ యాంగర్ ఓవర్ సమ్వన్. వేరే వాళ్ళ మీద సడన్గా వచ్చే కోపాన్ని ఏమని అంటారంట? ఆంటీ అని అంటారంట. సడన్గా ఒక మనిషి మీద వచ్చే కోపాన్ని ఇంగ్లీష్లో ఆంటీ అని కూడా అంటారు అని చెప్పేసి నేను రీసెంట్గా తెలుసుకున్నాను అని చెప్పేసి చెప్తాం. సో రీడ్ అబౌట్ ఈస్ ది పర్ఫెక్ట్ యూసేజ్ అండ్ యాంగర్ ఓవర్ సమ్ వన్ ఆల్సో ఫిట్స్ ప్రాపర్లీ, అందుకే ఆన్సర్ అవుతుందండి ఆప్షన్ 2. రైట్, ఇక్కడ వరకు ఫస్ట్ వీడియోని మనం ఎండ్ చేద్దాము. ఓకే, ఫ్లోలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాను. బట్ 61st క్వశ్చన్ నుంచి 80 క్వశ్చన్ వరకు నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. పార్ట్ 2 తప్పకుండా మీరు చెక్ చేయండి. ఓకే, రైట్. ఒక వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పెయిడ్ కోర్సెస్ యొక్క ఇన్ఫర్మేషన్ కోసం మీరు వీడియోని కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్. ఎస్ఎస్సి ప్రిపరేషన్ చేసే వాళ్ళ కోసం నేను ఈ వీడియోస్ని కంటిన్యూ చేస్తూనే ఉంటాను. బ్యాంక్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు కూడా ఈ వీడియోస్లో మీరు జాయిన్ అయ్యి మీ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. స్టేట్ గవర్నమెంట్ ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ హైకోర్ట్ ఆస్పిరెంట్స్ వీడియోస్ని థరోగా చూస్తుండండి. ఒక సిరీస్ నేను రన్ చేస్తాను. ఏపీ హైకోర్ట్ స్టూడెంట్స్ కోసం నేను ఒక వీడియోని రిలీజ్ చేస్తాను నెక్స్ట్ డే. మీకు ఏపీ హైకోర్టుకి సంబంధించిన స్టూడెంట్ పేపర్ ఏదైతే ఉందో ప్రీవియస్ ఇయర్ పేపర్ స్టూడెంట్స్ ఎక్కువ రిక్వెస్ట్ చేస్తున్నారు, అది కూడా నేను చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ప్రీవియస్ పేపర్. ఓకే, రైట్. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసేవాళ్ళు మిషన్ ఇంగ్లీష్ కోర్సు, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసేవాళ్ళు బ్యాంక్ ఎస్ఎస్సి ఫుల్ ఇంగ్లీష్ కోర్స్ తీసుకొని మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని బూస్ట్ చేసుకోవచ్చు. ఫుల్ మార్క్స్ కూడా స్కోర్ చేయొచ్చు, ఈవెన్ మీకు ఇంగ్లీష్ ఎంత పెద్దగా రాకపోయినా. మీరు చేయాల్సిందల్లా మన యాప్ని డౌన్లోడ్ చేయండి. లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ యొక్క లింక్ మీకు కింద కామెంట్ సెక్షన్లో కనిపిస్తుంది. మీరు ఇలా సర్చ్ చేసినా కూడా మన ప్లే స్టోర్లో కనిపించేస్తుంది. హైలీ రేటెడ్ యాప్ ఇన్ బోత్ తెలుగు స్టేట్స్. ఒక్క నెగటివ్ రివ్యూ కూడా మీకు కనిపించదు. సూపర్గా డిజైన్ చేసిన బ్యూటిఫుల్ కోర్స్ మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కూడా కన్వీనియంట్గా ఉండే విధంగా తెలుగులో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా మీరు ఇది ఫాలో అవ్వండి. ఓకే, రైట్. సో మిషన్ ఇంగ్లీష్ కోర్స్లో జాయిన్ అవ్వండి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు, అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు బ్యాంక్ ఎస్ఎస్సి కోర్స్లో జాయిన్ అవ్వండి. ఓకే, ఒకవేళ కనుక ఎస్ఎస్సి సిజిఎల్ ఆస్పిరెంట్స్ ఉంటే మీరు 499 రూపీస్ పే చేసి పెయిడ్ కోర్సెస్లో బ్యాంక్ ఎస్ఎస్సి కోర్సు జాయిన్ అయితే కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీకు కవర్ చేయడం జరుగుతుంది. దాంట్లో గ్రామర్ వస్తుంది, వొకాబులరీ వస్తుంది, కాంప్రిహెన్షన్ పార్ట్, ప్రాక్టీస్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్, 400+ వీడియోస్ మీకు దొరుకుతాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన. చాలా బాగా కవర్ అవుతుంది. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ప్రిపరేషన్ చేసే వాళ్ళన్నా, ఎంటీఎస్ చేసే వాళ్ళన్నా కూడా 499 రూపీస్ ఉన్న ఈ కోర్స్లో మీరు జాయిన్ అయ్యి మీ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. డౌట్ ఉంటే నేను చెప్పిన నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఏపీ హైకోర్ట్ స్టూడెంట్స్ మిషన్ ఇంగ్లీష్ కోర్సు జాయిన్ అవ్వండి, మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకోండి. రైట్, ఒకసారి డెమో వీడియోస్ ఉంటాయి పెయిడ్ కోర్సెస్ లోపలనే, అక్కడ మీరు ఉన్న డెమో వీడియోస్ని ఒకసారి చెక్ చేసేసుకోండి. ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్ చేసే స్టూడెంట్స్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది 100%. సో ఏపీ తెలంగాణ మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా కూడా నోటిఫికేషన్స్ ఎక్స్పెక్టెడ్ కాబట్టి 3 months కోర్సు 399 రూపీస్ తీసుకొని మీ ఇంగ్లీష్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. 599 రూపీస్ ఉన్న 6 months కోర్స్ తీసుకొని కూడా మీరు కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ అయితే చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న బెస్ట్ వెపన్ ఏదైనా ఉందంటే అది టైం అండి. ఇంగ్లీష్ పెద్దగా రాదు అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో మీరు టైం ఇన్వెస్ట్ చేసి మన యాప్లో కనుక కోర్స్ తీసుకొని చదువుకుంటే 100% మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయగలరు. మన యాప్లో
ఈ కోర్సెస్ చూస్ చేసేసుకొని డైరెక్ట్గా జాబ్ సెలెక్షన్స్ కొట్టిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు, థౌజండ్స్లో ఉన్నారు. సో మీరు కూడా వాళ్ళలో ఒకరు అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఒకాబ్ బూస్టర్ ఒకవేళ ఓన్లీ ఒకాబులరీ కావాలనుకుంటే కనుక ఒకాబ్ బూస్టర్ అనే కోర్స్ కూడా ఉంది. 99 రూపీస్కి కంప్లీట్ ఒకాబులరీ కవర్ అయిపోతుంది. సినానిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్, వన్ వర్డ్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా, రైట్. సో ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడ దాకా వీడియో చూసారో అండ్ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపించిందో తప్పకుండా మీరు వెళ్ళే ముందు వీడియోకి తప్పకుండా ఒక లైక్ వేయండి, ఓకేనా. ట్రై టు లైక్ అవర్ వీడియో రైట్ నౌ అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, క్వరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్రిషియేషన్ అని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అది నాకు ఫ్యూయల్లా పనిచేస్తుంటుంది, ఓకే. మీరు చేసే లైక్సే నాకు ఫ్యూయల్లా పనిచేస్తూ ఉంటాయి అండ్ అవి చాలా మోటివేట్ చేస్తాయి నెక్స్ట్ టైం వీడియోస్ ఇంకా చేయడానికి, ఇంకా ఎనర్జెటిక్గా చేయడానికి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఫ్యామిలీ యొక్క సబ్స్క్రైబర్ కౌంట్ని ఇంక్రీజ్ చేద్దాం. తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామందికి వీడియోని సర్క్యులేట్ చేయండి. ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్లో, ఎడ్యుకేషన్ గ్రూప్స్లో మన వీడియో సర్క్యులేట్ చేయడానికి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రైట్ నౌ. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకన్. బెల్ ఐకన్ ప్రెస్ చేయడం వల్ల మీకు వీడియో యొక్క నోటిఫికేషన్స్ పోస్ట్ అవుతూ ఉంటాయి, ఓకే, రైట్. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ హెల్ప్ఫుల్. ఒకవేళ కనుక మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్స్ తప్పకుండా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐల్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.